హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండగకి అందరూ పిండి వంటలు మొదలు పెడుతూ ఉంటారు. పిండి వంటలు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది అరిసెలు. అరిసెలు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అరిసెలకి 1 కేజీ బియ్యం తీసుకున్నామంటే 3/4 కేజీ బెల్లం కావాలి. 2 కేజీల బియ్యం తీసుకున్నామంటే 1.5 కేజీ బెల్లం కావాలి. ముందుగా బియ్యాన్ని కడిగి 2 రోజుల పాటు నానబెట్టుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నానబెట్టిన నీళ్లను వంచేసి మళ్ళీ నీళ్లు పోసుకొని దాంట్లో నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యంలోని నీళ్ళన్నీ వంపేలా చేసుకొని పిండిలాగా పట్టించుకోవాలి. కేజీ పిండిలోకి 10 యాలకులను మెత్తగా చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఎండు కొబ్బరి చిప్పల్ని మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కేజీకి 1 గిద్ద నీళ్లు మాత్రమే పోయాలి. అందులోకి మనం కొలత ప్రకారం తీసుకొని ఉన్న బెల్లాన్ని ముందుగానే నలగొట్టుకొని మెత్తగా అది కూడా ఆ నీళ్ళలో వేసేయాలి. బెల్లం మొత్తం కరిగిపోయి నీరులా వస్తుంది. దీనినే పాకం పట్టడం అంటారు. పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే ఒక ప్లేట్లో చల్లటి నీళ్లు పోసుకోవాలి. ఉడుకుతున్న బెల్లం పాకాన్ని కొంచెం తీసి ఈ నీటిలో వేయాలి. వేసాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా రావాలి. అలా వస్తే పాకం వచ్చినట్టే. ఇక ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న యాలకుల పొడి, ఇంకా కొబ్బరి తురుము, పిండి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఇది తిప్పడానికి చాలా గట్టిగా ఉంటుంది. అందుకని పాతకాలంలో ఇలాంటి కర్రలు యూజ్ చేస్తారు. దీన్ని తెడ్డు అని పిలుస్తారు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మల కాలం నుంచి కూడా ఇదే యూజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళెవరూ లేరు. ఇప్పుడు ఇది మా అమ్మ యూజ్ చేస్తుంది. మీరు కావాలంటే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మీరు పిండి మొత్తం కలిపేసిన తర్వాత అరిసెలు మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా మీరు పిండి మీద మూత పెట్టే ఉంచాలి. లేకపోతే పిండి ఆరిపోతుంది, అరిసె బాగా రాదు. ఈ అరిసెలు చేయడానికి ఒక సగరం కాగితం తీసుకోవాలి. స్టవ్ మీద నూనె కాగేలోపు ముందుగా మనం అరిసెలు ఒత్తుకోవటం ప్రిపేర్ చేసుకుందాం. కవర్ మొత్తం ముందుగా నూనె పూసి పెట్టుకోవాలి. ఇంకా బౌల్లోంచి పిండి కొంత తీసి దానికి కూడా కొంచెం నూనె వేసి ఒత్తుకుంటూ ముద్దలు చేయాలి. వేళ్లకు కూడా నూనె అద్దుకుంటూ అరిసెలు ఒత్తుకోవాలి. లేకపోతే ఇవి మన చేతికి అతుక్కొని సరిగా చేయడానికి రావు. నూనె కాగిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అరిసెలను ఒత్తుకొని ఇవి తీసి ఒక్కొక్కటిగా బాండీలో వేసుకోవాలి. ఒకటి వేసాక అది పైకి తేలిన తర్వాతనే ఇంకోటి వేయాలి. లేకపోతే 2 అతుక్కుపోతాయి. ఈ అరిసెలు అనేది ఒకరు చేయడం చాలా కష్టం. అదే కొంచెం పిండి అయితే చేసుకోవచ్చు. ఎక్కువ పిండి అయితే మాత్రం ఇద్దరు ఉండాల్సిందే. అరిసె ఒక పక్క కాలగానే ఇంకో పక్కకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అరిసె కాలిన తర్వాత ఒక్కొక్కటి తీసి చెక్కల్లో వేసి నూనె అంతా పోయేలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం వల్ల ప్లేట్లోకి నూనె చాలా వస్తుంది. మళ్ళీ ఈ నూనెనే బాండీలో వేసుకోవచ్చు. మా పెద్దవాళ్ళు వీటిని ఒత్తుళ్ళు అని పిలిచేవాళ్ళు. అరిసెల్ని ఒత్తుతాయి కదా, అందుకని వీటిని అలా పిలుస్తారేమో. ఈ అరిసెలని 2 నెలల పాటు అయినా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఏమీ పాడవవు. అరిసెల్ని పంచదారతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే అవి గట్టిగా ఉంటాయి. బెల్లంతో చేస్తే మెత్తగా ఉంటాయి. ఇంతేనండి అరిసెలు తయారు చేసుకోవడం. చూశారు కదండి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలి అనేది. మీరు కూడా మీ ఇంట్లో అరిసెలు ఇలాగే తయారు చేసుకొని చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.